వద్దు అక్కడే ఉంచావు, నువ్వేంటి ఇక్కడ, నువ్వేం చెప్తావు ప్రజలకి, ప్రపంచానికి? హైదరాబాద్ అనే వాళ్ళు అంతకుముందు, ఇప్పుడు ఈ మాటలన్నీ భలే ఉంటాయి. గ్యాస్ కూడా ఈయనేనంట కనిపెట్టింది అందరికి, సెల్ ఫోన్ ఈయనేనంట చేయించింది, అట్లాగే అదే క్యాలిక్యులేటర్ నేనే కనిపెట్టాను అంటారు ఈయన. అట్లాగే అందరికి పుట్టిళ్ళకి వెళ్ళడం నేర్పింది మా ఆవిడ అని చెప్తారు ఆయన. అట్లాంటి విచిత్రమే హైదరాబాద్ అభివృద్ధి కూడా అంటాడు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి అన్నటువంటి దాంట్లో నా వల్లనే అంటాడు ఆయన. ఆ మాటను తెలంగాణలో ఒప్పుకోవట్లే. అక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ అనేది ఈయన కట్టాడు. ఆ తర్వాత కొన్ని లక్షల బిల్డింగ్లు కట్టారు. అవన్నీ నేను ఇది కట్టడం వల్లే అంటాడు. అసలు ఇంతకు ముందు ఉన్న బిల్డింగ్ల వల్లే కదా ఇది కట్టింది అనే పాయింట్ పక్కన పెడతారు దాంట్లో. ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి ఆయన ఇప్పుడు 9 ఏళ్ళు ఆయన ఉంది అధికారం, ఉమ్మడి రాష్ట్రం, అంతే కదా. 9 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి చెందేసిందంతా నా వల్లే అని చెప్పుకుంటూ అలా ఇక్కడ తయారు చేస్తానని 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేయలేడు ఆయన. అది ఇక్కడ రాబోయే రోజు. 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఇవాళ నగరం నా వల్లే అంటాడు కదా, ఆనాటి నగరాన్ని కూడా ఇక్కడ తయారు చేయలేడు ఆయన ఈ 10 ఏళ్ళ. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడు కదా, లాస్ట్ 5 ఇయర్స్. ఇప్పుడు అప్పుడు అక్కడ 9 ఏళ్లే, 9 ఏళ్ళకి హైదరాబాద్ నేనే చేశాను అన్నాడు. 10 ఏళ్లలో ఆయన వల్ల కాదు అది. ఎందుకని? అది